నాకేం తెలియదు ఎక్స్పీరియన్స్ అక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి? ఏడ్చే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు, నిజమేనా? అలా లేదు, అర్థమైందా? అందరూ అలా ఉండరు. ఓకే, డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ఉంది. ప్రేమను కొనొచ్చు, కానీ నిజమైన ప్రేమను కొనలేరు. ఇప్పుడు ఇష్టం కానీ నిజమైన ప్రేమను కొనలేరు చెప్పాలి. డాగ్స్ ని మనం ఏం అనలేం కదా, సో వాళ్ళు మొరుగుతారని చెప్పి మనం మొరగలేం కదా. జస్ట్ లివ్ దట్, గాడ్ విల్ బి టేక్ రివెంజ్ ఫర్. మన ఇండియాలో అందమైన అమ్మాయి ఎవరు? ఏదో తేడాగా ఉందండి. తెలీదు మాకు. తెలీదా? ఐశ్వర్య ఇప్కా పట్టుకొని అవే తెలీదా? మీరు ఉన్నారు కదా. మీరు చెప్పండి, చెప్పలేరా? మిగతా కలర్స్ అన్ని మీలో నింపుకుంటే అవి ఎందుకు మరి పచ్చగా ఉంటాయి మరి. హాయ్, మీ పేరు? తిన్నారా? తినలేదు. తినలేదా? మిమ్మల్ని ఎవరైనా రష్మిక మందన్లో ఉన్నారని అన్నారా? అలానే ఉన్నారండి. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. రష్మిక మందన్ లాగా ఉన్నారు. మీరు కాలేజా, స్కూలా? కాలేజా. ఓకే, మీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లాక్. బ్లాక్ కలర్ కొంచెం ఆ సైడ్ అంటే దానికి మీ హాబీస్ ఏంటి నార్మల్గా? అంటే ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? అన్లిమిటెడ్ అక్కడ. మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? దేన్ని కొడతాను. అంటే ఐ మీన్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి దేన్నైనా కొడతాను. ఆర్ఏటూలో కాజల్లాగా సెల్లలు పగలు కొడతారా? అలాగే. అవునా? ఓకే, ఇప్పుడు దాకా ఎన్ని పగలు కొట్టారు? ఏంటంటే గాజులు పగలు కొడతాను ఎక్కువ. పక్కోలువా? పక్కోలువా? మా మమ్మీ. మీ మమ్మీ. అదృష్టాన్ని నమ్ముతారా? నమ్మును. ఎందుకలా? ఎప్పుడు అలా అనిపించలేదు. క్వశ్చన్ అర్థమైందా? అదృష్టాన్ని నమ్ముతాడంటే ఏదైనా జరగాలి, జరుగుతానే కదా నమ్ముతారు. నాకేం జరగలేదు, అందుకే నమ్మను. ఓకే, డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ఉంది. చెప్పండి. కదా తనకు అడిగినప్పుడు మీరు చెప్పండి, పర్లేదు. డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ప్రేమ. గాలి. ప్రేమను కొనొచ్చు, కానీ నిజమైన ప్రేమను కొనలేరు. ఇప్పుడు ఇష్టం. కానీ నిజమైన ప్రేమను కొనలేరు. చెప్పాలి. ఏమైనా లిస్ట్ చెప్పు, అంటే ఒకటి రెండు చెప్పు చాలు. ప్రేమతో గాలిని కూడా నువ్వు డబ్బుతో కొనలేరు కదా. నిజమా? మీరు ఏమైనా ఆక్సిజన్ పీల్చుకున్నారు కానీ మనీ ఇస్తున్నారా దానికి? లేదు లేదు. వా క్లాస్. మీరు 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 ఒకటి చెప్పండి. నాకేం తెలియదు ఎక్స్పీరియన్స్ అక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి? ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారనుకోండి, దాన్ని ఎలా డీల్ చేస్తారు? అంటే మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేశారనుకోండి, లేకపోతే కామెంట్స్లో సంథింగ్ ఏదైనా అనడము, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? లైట్. తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు, అలా అందరికీ ఆన్సర్ చేసుకొని వెళ్ళలేం కదా. ఎగ్జాంపుల్ డాగ్స్ ని మనం ఏం అనలేం కదా, సో వాళ్ళు మొరుగుతారని చెప్పి మనం మొరగలేం కదా. జస్ట్ లివ్ దట్, గాడ్ విల్ బి టేక్ రివెంజ్ ఫర్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఒక బిర్యానీ. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఓకే, మన ఇండియాలో అందమైన అమ్మాయి ఎవరు? అంటే లాస్ట్ టైం రికార్డ్ అయిందిలేండి, చెప్పండి. ఏదో తేడాగా ఉందండి. తెలీదు మాకు. తెలీదా? ఐశ్వర్య ఆల్రెడీ అవుట్డేటెడ్ అండి. యూనివర్స్ అని, మిస్ యూనివర్స్ కదా. దీపికా పట్టుకొని అవే. అంతగా. ఓకే, తెలీదా? మీరు ఉన్నారు కదా. చెప్పండి, నేనే అని చెప్పండి. బిర్యానీ. అమ్మాయిలు ఎక్కువగా ఎందుకు ఏడుస్తారు? యాక్చువల్లీ ఎక్కువగా ఏడుస్తారు. అందరికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా, కానీ ఊరికే ఏడ్చేస్తుంటారు. ఎందుకు అలాగా?
ఆడలేదు లేదు కన్నీళ్ళు ముందు ఉంటాయి కదా అమ్మాయిలకి. పుట్టుకతో ఉంటే అమ్మాయిలు అన్నాక సిచ్యువేషన్ పుట్టుకతో ఉంటే అమ్మాయిలు అన్నాక సిచ్యువేషన్ బట్టి వస్తుంటాయి కదా. ఏడ్చే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు, నిజమేనా? అలా ఏం లేదు, అర్థమైందా? మీరు అందరూ అలా ఉండరు. లైక్ ఎందుకు ఏడుస్తారు? ఎమోషన్స్ సిచ్యువేషన్ బట్టే ఎక్కువ. యాక్చువల్లీ జనరల్గా బాయ్స్తో కంపేర్ చేస్తే అమ్మాయి బ్రెయిన్ అనేది వేరే ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎంపతి ఎమోషన్స్ తక్కువ ఉంటుంది, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటారు వాష్. నాకు తెలిసింది అంతే. ఏ క్వశ్చన్స్ లాగా లేవా? సరే ఇంకొక క్వశ్చన్ అడగనా? సరే క్వశ్చన్స్ లాగా లేవు కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ప్రపంచంలో చెట్లు ఉంటాయి కదా, చెట్లన్నీ ఎందుకు పచ్చగా ఉంటాయి? ఎందుకు పచ్చగా ఉంటాయి? చెట్లలో పచ్చగా ఉండకపోతే ఇంకా ఉంటాయి తెలీదు. పచ్చగా ఎందుకు ఉంటాయి? పర్పుల్గా ఉండొచ్చు కదా, పింక్గా ఉండొచ్చు. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్. కొన్ని ట్రీస్ కదా, మ్యాక్సిమం అన్ని గ్రీన్గానే ఉంటాయి. ఎందుకని? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా ఆన్సర్ చెప్తే చాక్లెట్ పెద్దది. ఎందుకంటే ఆలోచించు. ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది కదా, అందుకే అనుకుంటా ఎక్కడో కొడుతుంది సీనా. కదా. ప్రపంచం అంతా పచ్చదనంతో నిండు. అయన్నొద్దు, పాయింట్కి రా. లేదు, మీరు చెప్పండి. చెప్పలేరా? మిగతా కలర్స్ అన్ని మీలో నింపుకుంటే అవి ఎందుకు మరి పచ్చగా ఉంటాయి? మరి అంటే కాంప్లిమెంట్, కొంచెం బ్యూటిఫుల్గా ఉన్నారు నేను. మీరు నిద్ర లేవగానే జరిగిందంతా కూడా డ్రీమ్ అని మీకు తెలిసింది, ఇప్పటిదాకా జరిగింది మొత్తం డ్రీమ్ అని, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నవ్వుకుంటాను. ఆ ఒక్క మాటతో లేచి అవునా? ఎందుకు? డ్రీమ్ లో వచ్చింది కదా, జరిగితే బాగుండేమో ఏమో కనిపిస్తాం కదా మేము కూడా. లైక్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. ఇప్పుడు నైట్కి వెళ్తారా? పడుకున్నారు, ఇప్పుడు నేనుతో మాట్లాడింది, మీరు చదువుకుంది, మొత్తం చూసిన ప్రపంచం మొత్తం కూడా మీరు లెగిసేసరికి డ్రీమ్ అని మీకు అనిపించింది. ఇదంతా డ్రీమ్ అనిపించింది. ఫస్ట్ అయితే థింక్ చేస్తాను, డ్రీమా క్రేజీ డ్రీమ్ వచ్చింది ఏంటా అని చెప్పి ఇంత రియలిస్టిక్ ఉంది ఏంట్రా బాబు. నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది, కానీ ఇది నిజమా కల్లా అని చెప్పి మళ్ళీ క్యాలెండర్లో ఒకసారి డేట్ చూసుకుంటాను. ఐ మీన్ ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాను అనమాట. నేను నిజంగా వెళ్ళానా లేదా మీలా డ్రీమ్ కదా, ఉండదు అది. అని డ్రీమ్ కదా, ఒకసారి చూసుకొని క్లారిఫై చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తాను. ఓకే.